మీలో ఎంతమంది బాధపడట్లేదు మీ పిల్లలు బాగాలేదు పరిస్థితి అని, భర్త బాగాలేదని ఎంతమంది బాధపడట్లేదు? ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కూడా అలాగే బాధపడుతుంది. నేటి జనములో మనం ఎలా ఉండాలంటే ప్రతిష్ఠింపబడిన వారిగా జీవితం ఉండాలి, ప్రత్యేకింపబడిన వారిగా మన జీవితం ఉండాలి, దేవుని కొరకు నిలబడిన వారిగా మన జీవితం ఉండాలి. అంటే దేవుని కొరకు ఒక వ్యక్తి ఏర్పాటు చేసుకున్న జీవితాన్ని ఎలా ఉంటుందో నువ్వు చూపించే రీతిగా మన జీవితాలు ఉండాలి. ఇదే మన లైఫ్. దేవుడు మనకు అప్పగించిన ప్రాధాన్యత. పోరాటం చేయి, గెలవాలో ఓడిపోవాలో దేవుడు అన్ని నీకు ఏర్పాటు చేస్తాడు. గెలుపు కోసం ఏసేపు శ్రమల వైపు పరిగెట్ల. గెలుపుందని ఏసేపుకు తెలియదు ముందు, తెలుసా? ఎవరికైనా ముందు వాక్యం చెప్పబడింది అలాగా? వాక్యం ఏం చెప్తుందంటే ఏసేపు ఇలా శ్రమల పాలయ్యాడు కానీ తన నీతిని కాపాడుకోవడం వలన రాజు అయ్యాడని చెప్తుంది వాక్యం. కానీ ఈ రోజు మన నీతిని కాపాడుకుంటే మనం ఎందుకు రాజులమావో? మన నీతిని కాపాడుకుంటే మన జీవితాలు ఎందుకు ఆశీర్వదించబడు? మన నీతిని కాపాడుకుంటే దేవుడు ఎందుకు మన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడు? మన యొక్క బిహేవియర్ ని బట్టి మనం ఓడిపోతాం, మన యొక్క నడవడికను బట్టి మనం ఓడిపోతున్నాం. నేటి దినాల్లో మనం ఓడిపోవలసిన వాళ్ళం కాదు, గెలవవలసిన వాళ్ళం దేవుడు.